దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. కీర్తన 37:24 యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. దేవుడు గనక మన చేయి పట్టుకుంటే ఒకవేళ ఏదైనా పరిస్థితిలో పడిపోయినా లేవలేని పరిస్థితి మాత్రం ఉండదు. పడిపోయిన నిన్ను లేవనెత్తే గొప్ప దేవుడైన. అందుకే దేవుని చేయి విడవకండి. దేవుని చేయి పట్టుకుని నడవడం నేర్చుకోండి. ఈ లోకంలో ఎవరు చేయి పట్టుకుని మీరు నడిచినా ఆపదలు, సమస్యలు, శోధనలు వచ్చినప్పుడు అలాంటి వారు కూడా చేయి విడిచే అవకాశం ఉంది. కానీ నీ చేయి విడవక నడిపించే ఒక ఆయన ఉన్నాడు. ఆయన సృష్టికర్త అనే దేవుడు. ఆయన నీ చేయి విడవడు, ఎడబాయుడు. దావీదుకు ఒక ఆప్షన్ ఇచ్చాడు దేవుడు. నీవు నరుల చేతిలో పడాలనుకుంటున్నావా, యెహోవా చేతిలో పడాలనుకుంటున్నావా? నువ్వు కోరుకోవాలి. ఎవరి చేతిలో పడాలనుకుంటున్నావు? మనుషుల చేతిలోనా, దేవుని చేతిలోనా అని ప్రవక్త అడిగినప్పుడు దావీదు మహారాజు ఒక మాట అంటాడు, నేను మనుషుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలోనే పడాలి. ఎందుకంటే నా దేవుడైన ప్రభు కృపగలవాడు. ఆయన నన్ను గద్దించినా, నన్ను కొట్టినా మళ్ళీ నన్ను బాగు చేస్తాడు. యెహోవా అతని చేతిని పట్టుకుని ఉన్నాడు గనుక అతడు కింద పడినను లేవలేక ఉండడు. తప్పనిసరిగా దేవుడు అతన్ని లేవనెత్తుతాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రియులరా, దేవుని చేయి పట్టుకొని ప్రార్థించండి. మీరు ఏ స్థితిలో పడిపోయినా, జీవితంలో ఎదురయ్యేటువంటి జీవన ప్రయాణంలో అనేక విధాలైనటువంటి శోధన, బాధలు, ఇబ్బందుల్లో పడిపోయినా దేవుని చేయి పట్టుకున్న వాడిని దేవుడు తప్పక పైకి తీసుకొస్తాడు. కొందరు అంటూ ఉంటారు, వాళ్ళ పని అయిపోయింది, వారు బిజినెస్లో పడిపోయారు, పలానా దాంట్లో ఫెయిల్ అయిపోయారు, ఇక జీవితంలో పైకి రాలేరు, వారు సమస్యల్లో చిక్కుకున్నారు, ఇక వారు బ్రతుకులో బయటపడలేరు. ఇలాంటి రకరకాల మాటలు మాట్లాడి కృంగదీస్తూ ఉంటుంది ఈ లోకం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఎక్కడ పడిపోయినా నిన్ను లేవనెత్తగల శక్తిమంతుడు ఆ దేవుడు. దిగజారిపోయావా, కృంగిపోయావా, దేవుని చేయి పట్టుకొని ప్రార్థించు. దేవా, నీ వైపు నా చేతులు ఎత్తుచున్నాను, అయ్యా నాకు సహాయం కావాలి. ఈ లోకం నన్ను చేయి విడిచింది. నేను నమ్మిన వారు, నా సహాయం పొందిన వారు కూడా నన్ను విడిచిపెట్టారు. ఒకప్పుడు నీ సహాయం వాళ్ళు పొంది ఉండొచ్చు. నువ్వు వారందరినీ చేపట్టుకుని పైకి తీసుకొచ్చావు. కానీ వారే ఇప్పుడు నీ చేయి విడిచిపెట్టారు. వారే నిన్ను సమస్యలోకి నెట్టివేశారు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని నమ్మిన వ్యక్తివి, ప్రార్థించి దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటే అందరూ నిన్ను నేల మీద పడవేసిన కృపగల దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. ఈ జీవన యాత్రలో సొమ్మసిల్లిపోయినా, కృంగిపోయినా, అనేక మంది నిన్ను డిసప్పాయింట్ చేస్తున్నా, డోంట్ వరీ, హోల్డ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని చేతిని గట్టిగా పట్టుకో. ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తున్న మీ జీవితాల్లో కూడా కృపగల దేవుడు మిమ్మల్ని లేవనెత్తి, బలపరిచి, స్థిరపరిచి ఆయన రాకడకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ఎందరో జీవితాల్లో ఎన్నో నష్టాలు కలిగిన, ఎన్ని బాధలు వచ్చినా పాత నిబంధనలో, క్రొత్త నిబంధన భక్తులు వారిని ఎదుకొచ్చి పశ్చాత్తాపడి కన్నీళ్లు కార్చి ప్రార్థించినప్పుడు, వారి తప్పిదాలు ఒప్పుకొని మారుమనసు పొందినప్పుడు, ప్రభువా మీరు వారిని క్షమించారు, మన్నించారు, వారిని బాగు చేశారు. ఈరోజు ప్రార్థిస్తున్న నా సహోదరుని కూడా వీరి పాపాలు క్షమించి, వీరి పొరపాట్లు మన్నించి, వీరు ఏ స్థితిలో పడిపోయినా అక్కడి నుండి లేవనెత్తమని అడుగుచున్నాను. ఈ ప్రజలు లేవనెత్తబడుదురుగాక. అనుదినము నీ కృపను, నీ దయను తలంచుకుంటూ నిన్ను స్తుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. మీ రెక్కల చోటున మమ్మల్ని కాచి కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ వాగ్దానం మీతోనే కాకుండా అనేకులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇతరులతో కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.